వెల్కమ్ టు సూర్య సోషల్ అకాడమీ. ఈరోజు 10th క్లాస్ 10th లెసన్ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ అనేటువంటి 10th లెసన్ పైన మనము చర్చించడం జరుగుతుంది. మొదటిగా మనకు ప్రపంచీకరణ అంటే ఏమిటో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లెసన్ పూర్తిగా మనకు అర్థం కావాలంటే ప్రపంచీకరణ అనే అంశం మనకు బాగా అర్థమైతే లెసన్ బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ లెసన్ చెప్పేటప్పుడు ఏ లెసన్ అయినా వినేటప్పుడు ఖచ్చితంగా మన టెక్స్ట్ బుక్ అట్లాస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే సోషల్ స్టడీస్లో ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు ఈ టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి చూసుకుంటూ ఉంటే బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ప్రపంచీకరణ అంటే దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ప్రపంచీకరణ అని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దేశాలు వేగంగా అంటే చాలా ఫాస్ట్గా అనుసంధానం అన్నమాట. అంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య సంబంధం అనేది చాలా దగ్గర సంబంధం. అనుసంధానం అంటే దీన్నే ప్రపంచీకరణ అంటాం. ఈ ప్రపంచీకరణలో ముఖ్యంగా ఎందుకు జరిగింది ప్రపంచీకరణ అంటే ఇవి అనేక కారణాలు ఉంటాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు కూడా, సాంస్కృతిక కారణాలు కూడా ప్రపంచీకరణకు కారణమవుతాయి. అయితే అత్యంత ప్రముఖమైనటువంటి కారణం ఏమంటే సాంకేతిక పరిజ్ఞానం. మనకు 20వ శతాబ్దం ఆరంభం నుంచే మనకు ప్రపంచీకరణ ఎక్కువగా చూడడం జరుగుతూ ఉందన్నమాట. సరే, ఈ ప్రపంచీకరణ లేదా గ్లోబలైజేషన్ అంటాం. ఈ ప్రపంచీకరణ అనేది మరొక అర్థంలో చూసినట్టయితే ఒక ఆర్థికవేత్త ఏమని చెప్పాడంటే వస్తు సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి, శ్రమ, ఈ స్వదేశీ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడం అన్నమాట. అంటే స్వదేశంలో అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ వస్తు సేవలు కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, పెట్టుబడి కావచ్చు, శ్రమ కావచ్చు, ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడాన్నే ప్రపంచీకరణ అంటారని ఒక ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొక భావనలో చూసినట్టయితే మనకు ఈ యొక్క వాణిజ్యం లేదా వ్యాపారం అదేవిధంగా మనకు పెట్టుబడి, ఉత్పత్తి, మార్కెట్లు, ఇవన్నీ వ్యాపారం, పెట్టుబడి, ఉత్పత్తి, మార్కెట్లు, వీటిపై ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉంటాయో ఆ ఆంక్షలను తొలగించినప్పుడు మనకు ప్రపంచీకరణ అనేది వస్తుంది అని చెప్తారనమాట. అంటే ఈ వాణిజ్యము లేదా పెట్టుబడి, ఉత్పత్తి, మార్కెట్లు ఇవన్నీ బహుళజాతి సంస్థలు అంటారు. బహుళజాతి సంస్థలు అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం. ఈ మల్టీనేషనల్ కంపెనీస్కు ఈ యొక్క ఇవన్నీ వాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటే అప్పుడు మనకు ప్రపంచీకరణ జరిగినట్లు అని మరొక ఆర్థికవేత్త చెప్తారు. ఏమి చెప్పినప్పటికీ ఒక్క మాటలో చెప్పాలంటే మనకు దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియే ప్రపంచీకరణ. దీనికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వస్తు సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి, శ్రమ, వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడి, ఉత్పత్తి, మార్కెట్లు ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడం అన్నమాట. ఒక్క మాటలో ఈ అన్ని అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడాన్నే మనం ప్రపంచీకరణ అంటాం. ఒకప్పుడు మనకు ప్రపంచీకరణ ముఖ్యంగా 20వ శతాబ్దం ఆరంభంలో వచ్చింది. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. అయితే ఒకప్పుడు మనం గమనించినట్టయితే ప్రాచీన కాలంలో, ముఖ్యంగా రాజుల కాలంలో ఏదైనా సమాచారం పంపించాలంటే మనకు పావురాలు కానీ లేకపోతే గుర్రాల ద్వారా కానీ మనకు సమాచారాన్ని పంపించే వాళ్ళు. ఆ సమాచారం చేరాలంటే కొన్ని రోజులు పట్టేది. ఇప్పుడు మనకున్నటువంటి ప్రపంచీకరణ వల్ల కొన్ని సెకండ్లే, నిమిషాల కనుక కాదు, కొన్ని సెకండ్లలోనే మనకు ఈ మెసేజెస్ లేకుంటే ఈమెయిల్స్ వాటి ద్వారా మనం సమాచారాన్ని పంపుతున్నాం అన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ విధంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనేది అన్ని దేశాల్లో విస్తరించి ఈ ప్రపంచీకరణను వేగవంతం చేస్తూ ఉంది అనేది మనం ప్రధానంగా గమనించాలి.
ఈ విధమైనటువంటి ఈ అంతర్జాతీయ ఆర్థిక మార్పిడితో ముఖ్యంగా మనకు ప్రపంచీకరణలో 3 రకాలైనటువంటి ప్రవాహాలు మనం గమనించవచ్చు. ఒకటి వస్తు సేవల ప్రవాహం, 2 శ్రమ ప్రవాహం, 3 పెట్టుబడి ప్రవాహం. మనకు ఈ 3 రకాల ప్రవాహాలు మనకు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మార్పుల వల్ల మనకి ఈ 3 రకాల ప్రవాహాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ది వస్తు సేవల ప్రవాహం. మనకు వస్తు సేవల ప్రవాహం అనేది ప్రపంచీకరణలో ప్రధానంగా ఉంటుందన్నమాట. వస్తు సేవల ప్రవాహం అంటే వస్తువులు సేవలు ప్రవాహం అయితే ఉంటుంది. అంటే ప్రపంచంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులను వేరే దేశాలలో అమ్ముకుంటారు. అక్కడ ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మన దేశంలో కనిపిస్తాయి. ఉదాహరణకు మన దేశంలో మన సెల్ ఫోన్లే తీసుకుందాం, లేకపోతే మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులే తీసుకున్నాం. మేడ్ ఇన్ ఇండియాతో పాటు మేడ్ ఇన్ సౌత్ కొరియా, మేడ్ ఇన్ జపాన్ ఇలాంటివి కనుక మనకు సెల్లులు కావచ్చు, టీవీలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎల్జీ అని, సామ్సంగ్ అని, రకరకాల రెడ్మీ అని, ఎంఐ అని రకరకాల అనేటువంటివి మన ఇళ్ళల్లో ఉన్నాయన్నమాట, మనం ఉపయోగిస్తున్నామట. అదేవిధంగా సేవ ప్రవాహం అంటే ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క దాని కేంద్ర కార్యాలయం ఉంటుంది. దానికి సంబంధించి ఉదాహరణకు మనకు టెక్స్ట్ బుక్లో ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, లండన్లో ఉన్నటువంటి ఒక పత్రిక మన దేశంలో యొక్క చందాదారులను ఆకర్షించడం కోసం ఏం చేసింది అంటే, అక్కడ పేపర్ ప్రింట్ అయినప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి చందాదారులను ఆకర్షించడం కోసం ఇక్కడ చైనాలో ఉన్నటువంటి కొంతమంది భారతదేశంలో ఈ వర్తక వ్యాపారాలు చేయడానికి ముఖ్యంగా వాళ్ళు హిందీ నేర్చుకుంటున్నట్లు మనకు ఆ పత్రికలో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ పత్రిక ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ ప్రింట్ అయిపోయినటువంటి అక్కడ వాళ్ళు డిజైన్ చేస్తారు, ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి అక్కడ పబ్లిష్ కనుక అవుతుంది అనమాట. అంటే ఈ ఇంగ్లాండ్లో పేపర్ డిజైన్ చేయొచ్చు, ఇండియాలో ప్రింట్ కావచ్చు, తిరిగి ఈ పేపర్ మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా సేవలు కనుక ఒక విధంగా ప్రవాహాలుగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నటువంటి చిత్రం పాఠ్యాంశంలో మొదట్లో ఇచ్చినటువంటి చిత్రం. ఈ చిత్రంలో మనకు ఇంగ్లాండ్కు చెందినటువంటి ఒక న్యూస్ పత్రిక, అది ఒక బహుళజాతి సంస్థకు చెందిన పత్రిక. అది ఇంగ్లాండ్లో దాని యొక్క కార్యక్రమాలు డిజైన్ చేయడం, భారతదేశంలో ప్రింటింగ్ చేయడం, ఇక్కడ నుంచి అక్కడికి మరీ సప్లై చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి పత్రిక ఇది భారతదేశంలో చందాదారులను ఆకర్షించడం కోసం, అంటే కొత్త వినియోగదారులను ఆకర్షించడం కోసం ఇక్కడ కొన్ని చిత్రాలు కూడా ప్రచురం చేయడం జరిగింది. ఈ చిత్రాల్లో మనకు ముఖ్యంగా చైనాలో విద్యార్థులు హిందీ నేర్చుకుంటున్నట్లు, అక్కడ టీచర్లు చైనా విద్యార్థులకు హిందీ నేర్పుతున్నట్లు చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చైనీయులు భారత భాషను నేర్చుకోవడం వల్ల భారతదేశంలో తమ వస్తువులను అమ్ముకోవడానికి, భారతదేశం వెళ్ళి తమ వ్యాపార కార్యక్రమాలు జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇక్కడ చిత్రం చూపించడం. ఇటువంటి ఆకర్షణీయమైనటువంటి ఈ యొక్క చిత్రాలను ఆ పత్రిక ప్రచురించి తన వినియోగదారులను భారతదేశంలో కూడా ఎక్కువగా పెంచుకోవాలని దాని ప్రయత్నం. ఇండియాలో కూర్చుంటాం మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటాం. మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏమిటంటే ముఖ్యంగా ఈ అమెరికా, ఇంగ్లాండ్ ఈ దేశాల నుంచి వచ్చేటువంటి పనులు మన ఇంట్లోనే కూర్చొని చేసి ముఖ్యంగా అక్కడికి వాళ్ళ వర్క్ పంపించినప్పుడు వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు పంపిస్తారనమాట. ఈ విధంగా సేవలు కనుక ప్రవాహం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ శ్రమ ప్రవాహం. ఇక శ్రమ ప్రవాహం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటామన్నమాట. ఇంతకుముందే మనకు
ప్రజలు వలసలు చెప్పుకున్నప్పుడు కొంతమంది శ్రామికులు, నైపుణ్యం ఉన్నటువంటి శ్రామికులు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్తున్నారు, నైపుణ్యం లేనటువంటి వారు పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్తున్నారు. ఆ విధంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి శ్రమ ప్రవాహం కనుక ఉండడం జరుగుతుంది. తర్వాత పెట్టుబడి ప్రవాహం. ఇక పెట్టుబడి ప్రవాహము అంటే ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది. అయితే అభివృద్ధి చెందినటువంటి అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ లాంటి దేశాల్లో పెట్టుబడిదారులు ఎక్కువగా ఉంటారు. అంటే ఆర్థికంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట, కంపెనీస్ అనమాట. వాళ్ళు ఇక్కడికి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఇక్కడ ఉత్పత్తి సాధించి ఇక్కడ వస్తువులు ఉత్పత్తి సాధించి మిగతా దేశాల్లో అమ్ముకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా పెట్టుబడి ప్రవాహం కనుక మనకు జరుగుతుంది. అంటే వస్తు సేవల ప్రవాహాలు, శ్రమ ప్రవాహాలు, పెట్టుబడి ప్రవాహాలు అనేటివి మనం ముఖ్యంగా ఈ ప్రపంచీకరణలో ప్రధానంగా గమనించవచ్చు అనమాట. ఈ మూడు మనకు ప్రవాహాలు అన్నమాట. ప్రపంచీకరణలో ఈ వస్తు సేవల ప్రవాహాలు, ఈ శ్రమ ప్రవాహాలు, ఈ పెట్టుబడి ప్రవాహాలు, వీటన్నిటితో పాటు మనకు ఆలోచనలు, మన భావాల ప్రవాహం కనుక జరుగుతుందన్నమాట. ఆలోచనలు, భావాలు, షేరింగ్ అన్నమాట. ఇప్పుడు మనకు సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది. ఈ సోషల్ మీడియాతో మనకు ఉన్నటువంటి అభిప్రాయాలను ప్రపంచమంతా వ్యాపింపజేయచ్చు అనమాట. ముఖ్యంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి చాలా అద్భుతంగా మన భావాలను ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాయన్నమాట. ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే వెంటనే మనకు తెలిసిపోతుంది. ముఖ్యంగా ఎక్కడైనా ఒక భూకంపం వచ్చినా, ఒక సునామీ వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే క్షణాల్లో మన చేతిలోనే మనము మొత్తం విషయాన్నంతా చూడగలిగేటువంటి టెక్నాలజీ మనకు ప్రపంచీకరణ వల్ల మనకు రావడం జరిగిందనమాట. కాబట్టి ముఖ్యంగా మనకు టెక్స్ట్ బుక్లో అరబ్ వసంతం అనేటువంటి ఒక టాపిక్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. అరబ్ వసంతం అంటే ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు, అదేవిధంగా పశ్చిమాసియా ఉన్నటువంటి కొన్ని దేశాల్లో వచ్చినటువంటి అరబ్ విప్లవాన్నే మనకు అరబ్ వసంతం అంటాం. దీని యొక్క హిస్టరీ కొంచెం అలా మనం అర్థం చేసుకునేదానికి చూద్దామన్నమాట. మనకు ముఖ్యంగా అరబ్ వసంతం అనేది మనకు జాస్మిన్ రెవల్యూషన్తో స్టార్ట్ అయ్యి అది అరబ్ స్ప్రింగ్గా మారిందనమాట. జాస్మిన్ రెవల్యూషన్ ఏంది? జాస్మిన్ రెవల్యూషన్ అంటే మనకు అరబ్ వసంతం ముఖ్యంగా ఈ ట్యునీషియా దేశం, లిబియా, ఈజిప్ట్, అల్జీరియా, యెమెన్, సిరియా, ఈ దేశాల్లో మనకు ఉత్తర ఆఫ్రికా దేశాలు, అదేవిధంగా పశ్చిమాసియా దేశాల్లో ముఖ్యంగా ఈ అరబ్ వసంతం అనేది వచ్చింది. దీని హిస్టరీ మనం గమనించినట్టయితే మనకి అరబ్ వసంతం ముఖ్యంగా ఈ ట్యునీషియా దేశంలో, ఈ ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దేశం ఈ యొక్క ట్యునీషియా దేశంలో జరిగినటువంటి ఒక సంఘటనతో అది జాస్మిన్ రెవల్యూషన్ అరబ్ స్ప్రింగ్గా మారిపోయిందనమాట. అంటే మల్లెపువ్వు విప్లవం అంటాం. ఎందుకంటే ట్యునీషియా యొక్క జాతీయ పుష్పం మల్లెపువ్వు అన్నమాట. సరే, ఏంది ఆ ఇన్సిడెంట్ అనేది గమనించినట్టయితే 2010 డిసెంబర్ 17వ తేదీన ట్యునీషియా దేశంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏమిటి ఆ ఇన్సిడెంట్ అంటే అక్కడ సిది బౌజిద్ అనేటువంటి ఆ యొక్క పట్టణంలో మహమ్మద్ బౌజిజీ అనేటువంటి ఒక పళ్ళ వ్యాపారి అక్కడ పళ్ళు దొబ్బుకుంటూ, అంటే పళ్ళ బండి పెట్టుకొని ఉండేవాడనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా మామూళ్లకు లంచాలకు అలవాటు పడినటువంటి వ్యక్తులు అతని పళ్ళనన్నింటినీ స్వాధీనం చేసుకొని పళ్ళ బండిని నాశనం చేయడం జరుగుతుంది. దాంతో అతడు మహమ్మద్ ఔజిజ్ ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడనమాట. దాంతో అది 18వ తేదీ కల్లా మొత్తం పెద్ద విప్లవంగా మారింది. డిసెంబర్ 18వ తేదీ కల్లా పెద్ద విప్లవంగా మారి ఇక ట్యునీషియా రాజధాని ట్యునీష్
రాజధాని ప్రాంతంలో బలమైనటువంటి ఉద్యమంగా మారిపోయింది. దీనికి ప్రధానంగా ఈ యొక్క సోషల్ మీడియా సపోర్ట్ చేయడంతో టునీషియాలో ఉన్నటువంటి పరిపాలకుడు అబిదెన్ బెన్ అలీ, ఈ అబిదెన్ బెన్ అలీ 1987 నుంచి 2011 సంవత్సరం వరకు అతనే పరిపాలకుడు. అయితే నిరంకుశమైనటువంటి పరిపాలన వీటన్నిటి మూలంగా అతను ఇక్కడ పరిపాలన వ్యస్తంగా ఉండి ప్రజలను హింసించేవాడనమాట. ఆ విధంగా ఉద్యమం స్టార్ట్ అయ్యి 2011 కల్లా టునీషియాలో ఈ జాస్మిన్ రెవల్యూషన్గా మారిందనమాట. అంటే టునీషియా జాతీయ పుష్పం జాస్మిన్ అనమాట, మల్లెపూ. కాబట్టి జాస్మిన్ విప్లవంగా మొదలైనటువంటి టునీషియాలో ఉన్నటువంటి విప్లవం ఈ పక్కనే ఉన్నటువంటి లిబియా, ఈజిప్ట్, అల్జీరియా, అదేవిధంగా మనకు యెమెన్, సిరియా ప్రాంతాలకు వ్యాపించిందనమాట. తర్వాత టునీషియా తర్వాత ఈజిప్టులో ఉన్నటువంటి హోస్ని ముబారక్ 1981 నుంచి అక్కడ పరిపాలకుడు అనమాట. ఆ హోస్ని ముబారక్ పరిపాలన పట్ల విసుగు చెందినటువంటి యువత ఇక్కడ ఉద్యమం సాగించి అతన్ని తొలగించడం. తర్వాత లిబియాలో గడాఫీ పరిపాలన అనమాట. ఈ గడాఫీ కూడా నియంత అనమాట. ఈ 2011 సంవత్సరంలో గడాఫీ కూడా నియంత్రణను తొలగించడం. అదేవిధంగా అల్జీరియాలో విప్లవం రావడం. యెమెన్లో అబ్దుల్లా సలేని అనేటువంటి పరిపాలకుడు దాదాపు 33 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసినటువంటి ఈ యొక్క నియంత అనమాట. ఆ అబ్దుల్లా సలేనిని కూడా పదవి నుంచి తొలగించడం జరిగింది. తర్వాత సిరియాలో అసద్ పరిపాలన, అల్ అసద్ అంటాం. ఈ అల్ అసద్ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కనుక సిరియాలో ఈ యొక్క అల్ అసద్కు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలకు మధ్య ఒక గొప్ప ఉద్యమాలు, విప్లవాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. మన టీవీలో న్యూస్లో చూస్తూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ ఇంకా అల్ అసద్ ఉన్నాడనమాట. అది ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో మనకు తెలియదు అనమాట. ఈ విధంగా ఒక టునీషియాలో వచ్చినటువంటి ఒక జాస్మిన్ విప్లవం అనేది అరబ్ స్ప్రింగ్గా మొత్తం అరబ్ ఈ యొక్క ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి అరబ్ దేశాలు, పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఈ దేశాల మధ్య అది ఒక ఉద్యమంగా మారిపోయింది. దీన్ని అరబ్ వసంతం అంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే అరబ్ వసంతం అంటే 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఈ నియంత్రణ పరిపాలన పట్ల, అదేవిధంగా పార్టీల పట్ల ప్రజలు, ముఖ్యంగా అరబ్ ప్రజలు వెల్లువెత్తినటువంటి నిరసననే మనకు అరబ్ వసంతం అని చెప్పవచ్చు. అంటే 2 నుంచి 3 దశాబ్దాల పాటు పాలన సాగించినటువంటి నియంత్రణలకు వ్యతిరేకంగా, పార్టీలకు వ్యతిరేకంగా ఈ ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలో ఉన్నటువంటి కొన్ని దేశాల ప్రజలు చేసినటువంటి నిరసన లేకుంటే ఉద్యమాలు, విప్లవాలనే మనం అరబ్ వసంతం అంటామన్నమాట. ఇది కనుక ముఖ్యంగా ప్రచార సాధనాలు, సోషల్ మీడియా ద్వారా ఈ ప్రపంచీకరణ ప్రభావం వల్లనే అక్కడ ఈ విప్లవాలు రావడం, ఈ పాలకులు మారడం, పరిపాలన మారిపోవడం అనేది ప్రధానంగా మనం చూడవచ్చు. 19వ శతాబ్దం నుంచే మనకు విదేశీ వ్యాపారం కావచ్చు, విదేశీ పెట్టుబడి కావచ్చు, కార్మికులకు సంబంధించి కావచ్చు, ఎక్కువ మనకు ప్రపంచీకరణ ప్రభావం అనేది అక్కడి నుంచే కనిపిస్తుంది అని చెప్పి మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తమ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళినట్లు, ముఖ్యంగా యూరప్ ఖండం నుంచి 5 కోట్ల మంది అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్ళినట్టు, అదేవిధంగా మనకు భారతదేశం, చైనా నుంచి ఎక్కువ మంది కార్మికులు అనేక అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క దీవులకు బ్రిటిష్ వాళ్ళు లేదా ఈ వలస పాలకులు తీసుకువెళ్ళినట్టు మనకు సమాచారం అయితే తెలుసు. 19వ శతాబ్దం నుంచే భారతదేశం నుంచి వలసలు మనకు మారిషస్ దీవులకు, కరేబియన్ దీవులకు, అదేవిధంగా ఈ యొక్క మలయా అంటే ఈ యొక్క మలేషియా, అదేవిధంగా థాయిలాండ్, ఈ ప్రాంతం అంతా మనకు ఇండోనేషియా దీవులు, మలేషియా, ఈ దీవులకు, మన భారతదేశం నుంచి ఇక్కడ ఉంది ఫిజీ, ఈ ఫిజీ దీవులకు వలస వెళ్ళినట్టు మనకు టెక్స్ట్ బుక్లో చెప్పడం జరిగింది. అంటే మారిషస్ దీవులు, కరేబియన్ దీవులు అంటే వెస్టిండీస్ దీవులు. ఈ యొక్క మలయా అంటే మలేషియా, ఇండోనేషియా దీవులు, ఈ ప్రాంతం అంతా మనకు మలయా అంటాం, లేదా మలక్కా జలసంధి అంటాం. ఇక్కడ మలక్కా జలసంధి ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు అన్నమాట.
పీజీ దేశం, ఇది ఆస్ట్రేలియాకు కొంచెం అవతల ఉంటుంది. ఈ దేశాలకు భారతదేశం నుంచి ఎక్కువ వలసలు వెళ్ళినట్టు చెప్తారు. వాస్తవానికి ఇక్కడ భారతదేశ ప్రజలు ఏమి ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు. అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారు ఈ యొక్క ఎవరైతే మన దేశంలో ఈ యొక్క కార్మికులు ఉంటున్నారో ఈ కార్మికులను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తుందన్నమాట. దాన్ని ఒప్పంద కార్మికులు అంటారనమాట. తీసుకువెళ్ళి అక్కడ వారికి ఒక విధంగా బానిస వ్యాపారమే అమ్మివేయడము అవన్నీ చేయడం జరుగుతుంది. అక్కడ మన భారతదేశం వాళ్ళు అనేక ఇబ్బందులు పడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనమాట. అక్కడ మన భారతదేశ సంస్కృతి మనం స్థాపించడం జరిగింది. ఇట్లా భారతదేశం నుంచి అనేక దేశాలకు, చైనా నుంచి భారతదేశం నుంచి అనేక దేశాలకు ఈ యొక్క బ్రిటిష్ వారు తీసుకువెళ్ళేవారు. ముఖ్యంగా ఆఫ్రికా ఖండం నుంచి కనుక అమెరికా కనుక వలసలు ఎక్కువగా ఉండేటివి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ అమెరికాలో ప్రాంతానికి కనుక ఈ నీగ్రో ప్రజలను తీసుకువెళ్ళి వ్యాపారం, దాన్ని ఒక విధంగా బానిస వ్యాపారం అంటాం అన్నమాట. ఆ విధంగా ఒప్పంద కార్మికులకు సంబంధించి లేదా బానిస వ్యాపారం ఇవన్నీ మనకు 19వ శతాబ్దం నుంచే ఉన్నట్లు మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ అంశంలో ముఖ్యమైనటువంటి టాపిక్ బహుళజాతి సంస్థలు, ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నమాట. ఈ బహుళజాతి సంస్థ అంటే ఒక దేశంలో కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తిని నియంత్రించేటువంటి సంస్థలు. అంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో దాని బ్రాంచెస్ ఉంటాయి, దాని కార్యక్రమాలు ఉంటాయి, కంపెనీస్ కార్యక్రమాలు అన్నమాట. అటువంటి దానిని మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం అన్నమాట. ఇవి ప్రధాన ఉద్దేశం లాభం, వీటి ప్రధాన ఉద్దేశం లాభం అన్నమాట. ఈ లాభం కోసం అవి వివిధ దేశాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. ఇవి ముఖ్యంగా ఎక్కడైతే చౌకగా ముడి సరుకులు లభిస్తాయో, ఎక్కడైతే దాని వస్తువులకి ఎక్కువ మార్కెట్లు ఉంటాయో, ఎక్కడైతే తక్కువ రేటుకే నైపుణ్యం ఉన్న నైపుణ్యం లేని కార్మికులు దొరుకుతారో, ఎక్కడైతే ప్రభుత్వాలు తమకు అనుకూలంగా తాము చెప్పినట్లు వింటాయో అటువంటి దేశాల్లో ముఖ్యంగా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అనేటివి స్థాపించడం జరుగుతుంది. ఎందుకంటే అలా చేయడం వల్ల ఉత్పత్తిలో 50 నుంచి 60% లాభం అనేది దానికి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇవి ప్రధాన ఉద్దేశం ప్రాఫిట్ అంటే లాభమే అన్నమాట. లాభం కోసము ఎక్కడ ముడి పదార్థాలు తక్కువ దొరుకుతాయి, ఎక్కడ మన మార్కెట్ ఎక్కువగా ఉంది అనే ఉద్దేశం ప్రకారం అవి దాని యొక్క సంస్థ లేదా దాని అనుబంధ సంస్థలు, దాని అసెంబ్లింగ్ సంస్థలు ఇవన్నీ ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగిందనమాట. ఒక వస్తువు డిజైన్ అనేది అమెరికాలో చేస్తారనమాట, యుఎస్ఏ. ఇక్కడ టెక్నికల్గా డిజైన్ చేస్తారు ఒక వస్తువును. అయితే ఉత్పత్తి మనకు చైనాలో చాలా చౌకగా జరుగుతుంది ఉత్పత్తి. అందుకని ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడైతే డిజైన్ చేస్తాయి, తర్వాత ఉత్పత్తికి చైనాకు వెళ్తాయి. ఆ చైనాలో ఉత్పత్తి చేసిన తర్వాత తిరిగి అక్కడ ఉన్నటువంటి పార్ట్స్ అన్నమాట, అంటే వస్తువుకు సంబంధించినటువంటి పార్ట్స్ అన్నిటినీ తిరిగి ఇక్కడ మెక్సికో, తూర్పు యూరప్ కంట్రీస్, మనకు తూర్పు యూరప్ అంటే ఈ సైడ్ అన్నమాట. ఈ తూర్పు యూరోపియన్ కంట్రీస్ ఈ దేశాల్లో అసెంబ్లింగ్ అన్నమాట. అసెంబ్లింగ్ అంటే వివిధ ప్రాంతాల్లో వస్తువులను తయారు చేసి ఒక చోటికి చేర్చి దాన్ని పూర్తి వస్తువుగా రూపొందించడాన్ని అసెంబ్లింగ్ అంటాం. అసెంబ్లింగ్ కాబట్టి ఇక్కడ డిజైన్ జరుగుతుంది, అమెరికాలో డిజైన్ జరుగుతుంది, చైనాలో వస్తు ఉత్పత్తి జరుగుతుంది, వస్తు భాగాల ఉత్పత్తి జరుగుతుంది. ఆ భాగాలను ఈ మెక్సికో, ఇక్కడ ఉంది అమెరికా, మెక్సికో, ఈ తూర్పు యూరప్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో అసెంబ్లింగ్ చేసి ప్రపంచమంతా అమ్మడం జరుగుతుందన్నమాట. ఇదంతా అయిపోయినాక భారతదేశంలో మనకు ఈ కస్టమర్ కేర్ అన్నమాట. అంటే మన దేశంలో ఇంగ్లీష్ బాగా మాట్లాడి బాగా నైపుణ్యం ఉన్నటువంటి యువత అనేది మనకు పుష్కలంగా ఉంది. వారికి తక్కువ రేటుకే కస్టమర్ కేర్, వినియోగ సేవా కేంద్రం అంటాం. ఇటువంటి కస్టమర్ కేర్కు సంబంధించి
మన దేశంలో ఉన్నటువంటి యువతను వారు ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి భారతదేశంలో ఈ కస్టమర్ కేర్ సేవకు సంబంధించి భారతదేశాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి వస్తు డిజైన్ అమెరికా, ఉత్పత్తి చైనా, అసెంబ్లింగ్ అనేది మెక్సికో, ఈ తూర్పు యూరోపియన్ కంట్రీస్, కస్టమర్ కేర్కు ఇండియా. ఈ విధంగా ప్రాసెస్ చేసి ప్రపంచమంతా ఎక్కడైతే తక్కువగా చౌకగా ఈ సేవలన్నీ లభిస్తాయో ఆ విధంగా వారు ఎక్కువ లాభాన్ని పొందడం జరుగుతుంది. దాదాపు 50 నుంచి 60% లాభాన్ని పొంది విపరీతమైనటువంటి లాభార్జన ధనార్జన సంపాదించడం జరుగుతుంది. ఉదాహరణకు మన దేశంలో ఉన్నటువంటి కోకోకోలా పెప్సీ కంపెనీ, ఈ కోకోకోలా పెప్సీ కంపెనీ అది కనుక ఒక మల్టీనేషనల్ కంపెనీ. ఈ మల్టీనేషనల్ కంపెనీ అమెరికాకు చెందింది. ప్రపంచమంతా దాని ఉత్పత్తులు ఉన్నాయన్నమాట. కాబట్టి గ్రామంకి సంబంధించి కోకోకోలా కంపెనీ ఈ కేరళలో ఈ పెరుమట్టి గ్రామంలో దాని బ్రాంచ్ని ఏర్పాటు చేసింది. అక్కడ ఎందుకు ఏర్పాటు చేసింది అంటే అక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయన్నమాట. కేరళ ప్రాంతం పెరుమట్టి అనే గ్రామంలో ఆ నీటిని అంతా వినియోగించుకుంటుంది. అక్కడ కోకోకోలా లేదా పెప్సీ ఆ కూల్ డ్రింక్స్ అక్కడ తయారు చేస్తుంది, కానీ వాటిని ప్రపంచం అంతా ఎగుమతి చేస్తుంది. ఎందుకంటే ఈ కేరళ ప్రాంతంలో నీరు చాలా చౌకగా చాలా సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి. అందుకు పెరుమట్టి గ్రామానికి సంబంధించిన కేసు కనుక ఈ విధంగా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే వారికి ముడిసరుకు తక్కువ రేటుకు దొరుకుతుందో, ఎక్కడైతే నైపుణ్యం లేనటువంటి కార్మికులు చౌకగా దొరుకుతారో, ఎక్కడైతే మార్కెట్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే తమ విధానాలకు అనుకూలంగా ప్రభుత్వాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ పెట్టుబడులు పెడతాయన్నమాట. పెట్టుబడులు పెట్టి అధికమైనటువంటి లాభాలు గడిస్తాయి. ఇది మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి అంశం. బహుళజాతి సంస్థలు ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి 2 రకాలైనటువంటి పెట్టుబడులను ఈ యొక్క దేశాలలో చేయడం జరుగుతుందన్నమాట. వాటిలో మొదటిది విదేశీ పెట్టుబడి. విదేశీ పెట్టుబడి అంటే ఈ ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉంటున్నాయో అవి వేరే దేశాల్లో ఖర్చు పెట్టేటువంటి భూమి, యంత్రాలు, భవనాలు. ఈ భూమి, యంత్రాలు, భవనాలు ఇవన్నీ ఏదాని కిందకి వస్తాయంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం రాంపుర మనకు గ్రామ ఆర్థిక వ్యవస్థలో అవి స్థిర లేదా భౌతిక పెట్టుబడి కిందకి వస్తాయి. ఆ విధంగా స్థిర లేదా భౌతిక పెట్టుబడి ఎంఎన్సీలు పెడితే, అంటే ఉదాహరణకు అమెరికా కంపెనీలు మన భారతదేశంలోకి వచ్చి భూమి కొని, యంత్రాలు కొని, భవనాలు కొని అక్కడ ఒక ఫ్యాక్టరీ పెడితే దాన్ని విదేశీ పెట్టుబడి అంటాం. అంటే బహుళజాతి సంస్థలు వేరే దేశాల్లో భూమిపైన, యంత్రాలపైన, భవనాలపైన పెట్టుబడి పెట్టేదాన్నే మనం విదేశీ పెట్టుబడి అంటాం, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. నెక్స్ట్ జాయింట్ వెంచర్లు అన్నమాట. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే పూర్తిగా విదేశీ పెట్టుబడి పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒప్పుకోవు. ముఖ్యంగా మనకు 1991కి ముందు విదేశీ కంపెనీలు అంటే ఈ మల్టీనేషనల్ కంపెనీలు మన దేశంలోకి రావడానికి మనకున్నటువంటి చట్టాలు అనుమతించలేదు. 1991 తర్వాత ఆర్థిక సరళీకరణ తర్వాత మన భారతదేశంలో చట్టాలు కొంచెం సవరించారన్నమాట. విదేశీ బహుళజాతి కంపెనీలు భారతదేశంలో పెట్టుబడి పెట్టచ్చు. కాబట్టి ఆ విధంగా అనుమతించినటువంటి సమయంలో ఎంతవరకు అనుమతించుతారో అంతవరకే పెట్టుబడి పెట్టాలి. మనకు 1991కు ముందర మనకు కేవలము 49% మాత్రమే, లేదా 40% లేదా 30% విదేశీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎంఎన్సీలు చేయొచ్చు అనే రూల్ ఉంది. అయితే 1991 తర్వాత కొన్ని రంగాలు మినహాయించి అన్ని రంగాల్లో దాదాపు ప్రైవేటు పెట్టుబడులను లేదా విదేశీ పెట్టుబడులను అనుమతించడం జరిగింది. అటువంటప్పుడు అట్లా అనుమతించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వదేశీ కంపెనీలు ఏవైతే ఉంటాయో, అంటే ఆ దేశంలో ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కంపెనీలు భారతదేశంలోకి రావడానికి ఉదాహరణకు ఎగ్జాంపుల్గా 40% మాత్రమే పెట్టుబడి పెట్టాలి అని చెప్పిన ఒక రూల్ ఉందనుకుందాం.
ముఖ్యంగా 91కి ముందు అలాంటి రూల్ ఉన్నాయి. అప్పుడు 40%తో ఈ యొక్క ఎంఎన్సీలు పూర్తి కంపెనీని రన్ చేయలేవు కదా. అందుకోసము స్వదేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటితో 60+40 అంటే 60% స్వదేశీ కంపెనీలు, 40% ఎంఎన్సీలు కలిసి ఒక కంపెనీని రన్ చేస్తే దాన్ని జాయింట్ వెంచర్ అంటాం. అలా కాకుండా 100% ఈ యొక్క ఎంఎన్సీలే పెట్టుబడి పెడితే అది విదేశీ కంపెనీ అంటాం, లేదంటే విదేశీ పెట్టుబడికి సంబంధించింది అని చెప్తాం. కాబట్టి జాయింట్ వెంచర్లు అంటే స్వదేశంలో అంటే సొంత దేశంలో ఉన్నటువంటి కంపెనీలు, అదేవిధంగా ఈ ఎంఎన్సీలు కలిసి ఉత్పత్తిని, పరిశ్రమలను స్టార్ట్ చేయడాన్ని మనం జాయింట్ వెంచర్లు అంటాం. మనకు టెక్స్ట్ బుక్లో కనుక మనకు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ, ఈ ఫోర్ట్ కంపెనీ ఈ రెండు కలిసి ఆ యొక్క జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడము జరిగిందని ఒక ఉదాహరణ కనుక మనకు టెక్స్ట్ బుక్ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. చెన్నై సమీపంలో దాని యొక్క ఫ్యాక్టరీని పెట్టి రన్ చేయడం జరిగింది. అంటే అమెరికాలో ఫోర్ట్ కంపెనీ, ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి మహేంద్ర కంపెనీ ఈ రెండు కలిసి జాయింట్ వెంచర్ ఉంది. ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తున్నటువంటి అంశం మనకు పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ఒక అంశం. ముఖ్యంగా ఇక్కడ మన భారతదేశంలో మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ, అమెరికాలో ఎంఎన్సి కంపెనీ ఫోర్ట్ మోటార్స్ కంపెనీ ఈ రెండు కలిసి జాయింట్ వెంచర్ అంటే మన భారతదేశానికి సంబంధించిన మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ, అదేవిధంగా ఫోర్ట్ మోటార్స్ కంపెనీ ఈ రెండు కలిసి జాయింట్ వెంచర్తో చెన్నై దగ్గర ఒక ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది. ఈ ఫోర్ట్ మోటార్స్ ఎంఎన్సి కంపెనీ 1995లో భారతదేశానికి రావడం, 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఈ రెండు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ, ఫోర్ట్ కంపెనీ రెండు కలిసి ఒక కొత్త కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని భారతదేశంలో స్థాపించడం, ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి ఈ యొక్క కార్లను భారతదేశం నుంచి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు ఎగుమతి చేయడం, ఈ విధంగా మనకు 24,000 కార్లు ఎగుమతి చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. అంటే దీనిలో అంశం ఏమంటే ఈ ఫోర్ట్ మోటార్స్ అనేది అమెరికాలో అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీ. ఇది 26 దేశాల్లో దాని కార్యక్రమాలన్నిటినీ కలిగి ఉందన్నమాట, 26 దేశాల్లో. కాబట్టి ఫోర్ట్ మోటార్స్ కంపెనీ బహుళజాతి కంపెనీయా ఎందుకు అంటే అది 26 దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉంది కాబట్టి, అంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తి కార్యకలాపాలు కలిగి ఉన్నటువంటి కంపెనీని మల్టీనేషనల్ కంపెనీ లేదా బహుళజాతి కంపెనీ అంటాం. విదేశీ పెట్టుబడి అంటే ఏమిటి అంటే భూమి, యంత్రాలు, భవనాలు వేరే దేశాల్లో ఈ ఎంఎన్సీలు పెట్టుబడి పెట్టడాన్ని మల్టీనేషనల్ కంపెనీ పెట్టుబడి పెట్టడాన్ని మనం విదేశీ పెట్టుబడి అంటాం. కాబట్టి భారతదేశంలో పోర్టు కంపెనీ 1700 కోట్ల రూపాయలు మనకు ఇక్కడ భూమి, యంత్రాలు, భవనాలపైన ఖర్చు పెట్టడం, మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీతో కలిసి ఈ పెట్టుబడి పెట్టడంతో జాయింట్ వెంచర్గా చేయడంతో దీన్ని కూడా కొంచెము విదేశీ పెట్టుబడి కిందనే చెప్పొచ్చు. అంటే ఈ విదేశీ పెట్టుబడిలో ఇది జాయింట్ వెంచర్ అనమాట. అంటే మహేంద్ర కంపెనీ మరి ఫోర్ట్ కార్ల కంపెనీ రెండు కలిసి పెట్టుబడి పెట్టడము జరిగిందనమాట. ఇది మనకు పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి మన దేశంలో మరొక ఉదాహరణగా చెప్పొచ్చు. అదేమంటే హీరో, హోండా. మొదట ఒక 10 years కిందటి వరకు ఈ రెండు కలిసి జాయింట్ వెంచర్ అనమాట. హీరో అనేది ఇండియా కంపెనీ, హోండా అనేది జపాన్ కంపెనీ. ఇవి రెండు కలిసి జాయింట్ వెంచర్ కింద హీరో, హోండా తయారు చేస్తూ ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే మన హీరో కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అయిపోయి విడిపోయిందనమాట. హోండా సపరేట్ అయింది. ఇప్పుడు మనకు బైకులు, హీరో బైకులు సపరేట్గా ఉన్నాయి, హోండా బైకులు సపరేట్గా ఉన్నాయి. ఒక 10 years కిందట గమనించినట్టయితే ఈ రెండు జాయింట్ వెంచర్గానే ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ఏం జరిగింది, హీరో కంపెనీ ఇండియా కంపెనీ, హోండా కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ రెండు కలిసి ఉత్పత్తి చేయడం వల్ల మనకు హీరో కంపెనీకి టెక్నాలజీ వచ్చింది, పెట్టుబడి వచ్చింది. దీనివల్ల ఏమైపోయింది, ఇది స్వతంత్రంగా
ఎంఎన్సీ లెవెల్కి వెళ్ళిపోయిందనమాట. ఎంఎన్సీ లెవెల్కి వెళ్ళిపోయి హోండా నుంచి విడిపోయిందనమాట. విడిపోయి ఇప్పుడు హీరో బైకులు ప్రపంచమంతా అమ్ముతూ ఉన్నారనమాట. అంటే ఒకప్పుడు మనకు దేశంలో ఉన్నటువంటి ఈ హీరో కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ కాదు. ఎప్పుడైతే మల్టీనేషనల్ కంపెనీతో జతగట్టిందో ఆ టెక్నాలజీ పెట్టుబడిని ఉపయోగించుకొని స్వయంగా మల్టీనేషనల్ కంపెనీకి వచ్చినాయి. మన దేశంలో అనేక మల్టీనేషనల్ కంపెనీస్ కనుక ఆ విధంగా బాగా ఎదిగినాయన్నమాట. కొన్ని చిన్న కంపెనీలు అయితే నాశనమైనవి. ఎందుకంటే కుటీర పరిశ్రమలు ఇలాంటివన్నీ ఈ మల్టీనేషనల్ కంపెనీకి నాశనం అవుతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలలోనే ముఖ్యంగా మనకు రిటైల్ రంగంలో కూడా అనేక రకమైనటువంటి సూపర్ మార్కెట్లు అవి రావడం వల్ల చిన్న చిన్న దుకాణదారులు కనుక దెబ్బతింటున్నారంట. కేఎఫ్సి చికెన్ సెంటర్ ఇట్లాంటివన్నీ మనకు ఇండియాలోకి వచ్చి మన దేశంలో కనుక కొన్ని నాశనం అవుతున్నాయి, కొన్ని ఏమో మల్టీనేషనల్ కంపెనీస్గా ఎదుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ పాఠ్యాంశంలో ఒక చిత్రము ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంలో ఇక్కడ పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు, మేము మా దేశానికి వెళ్ళిపోతున్నాము అని ఒక వ్యక్తి వెళ్ళేటువంటి చిత్రం. ఎందుకు పరిస్థితులు అనుకూలంగా లేవంటే ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీకి చెందినటువంటి ప్రతినిధి ఈ వ్యక్తి, అంటే బహుళజాతి సంస్థలకు చెందినటువంటి ప్రతినిధి. వారికి ప్రధాన ఉద్దేశం లాభం ప్రధానమైంది. అయితే ఇక్కడ కొంతమంది కార్మికులు వేతనాలు పెంచాలి, పని స్థలాల్లో భద్రత పెంచాలి. ఈ అంశాల వల్ల ఈ మల్టీనేషనల్ కంపెనీకి చెందినటువంటి వ్యక్తికి లాభాలు అనేటివి రావు. ఫలితంగా ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ మాకు అవసరం లేదని మూసివేసి ఎక్కడైతే లాభాలు ఉంటాయో ఆ ప్రదేశానికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మల్టీనేషనల్ కంపెనీస్ ఈ యొక్క కార్మికుల యొక్క వేతనాలకు సంబంధించి భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవు. దానివల్ల ఎంతోమంది కార్మికులు దెబ్బతినడం జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వాలు ముందుగానే మల్టీనేషనల్ కంపెనీస్తో అటువంటివన్నీ కల్పించాలని ఒప్పందం చేసుకొని దేశంలోకి ఆహ్వానించాలి. అప్పుడు మంచి జరుగుతుంది అన్నమాట. మనకు టెక్స్ట్ బుక్లో మరొక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఎంఎన్సీలు ఏవైతే ఉన్నాయో, బహుళజాతి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ చిన్న సంస్థలను ఏ విధంగా నియంత్రణ చేస్తున్నాయటువంటి అంశాలు ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగిందనమాట. మనకు భారతదేశంలో ఫారక్ ఫుడ్స్, ఈ ఫారక్ ఫుడ్స్ అనేటివి మనకు ఈ నూనె కంపెనీలకు సంబంధించింది. ఈ ఫారక్ ఫుడ్ అనేది దాదాపు 4 నూనె కంపెనీలు ఉన్నాయన్నమాట మన ఇండియాలో. అయితే అమెరికాకు చెందినటువంటి కార్గిల్ ఫుడ్, ఈ కార్గిల్ ఫుడ్ మల్టీనేషనల్ కంపెనీ ఏం చేసిందంటే ఈ ఫారక్ ఫుడ్ను కొనేసిందనమాట. కొనేయడం వల్ల ఏమైపోయింది, ఈ ఫారక్ ఫుడ్ అనేది కార్గిల్లో, అంటే అమెరికాకు చెందినటువంటి కార్గిల్ అనేటువంటి ఫుడ్ సంస్థలో విలీనమైపోయింది అనమాట. ఇప్పుడు ఫారక్ ఫుడ్స్ చెందినటువంటి 4 మనకు నూనె శుద్ధి సంబంధించినటువంటి మనకు ఈ యొక్క వంట నూనెకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలన్నీ కార్గిల్ ఫుడ్కి అయిపోయింటాయి అన్నమాట. ఈ విధంగా మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే చిన్న చిన్న స్వదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క కంపెనీలన్నింటినీ కొనేసి పెద్ద సంస్థగా అవతరిస్తున్నాయి అన్నమాట. ఉదాహరణకు ఎయిర్సెల్ మనం గమనించినట్టయితే ఎయిర్సెల్ను కొనేసిందనమాట. అప్పుడు ఏమైపోయింది, ఎయిర్సెల్ విలీనం అయిపోయిందనమాట. దానికి కస్టమర్స్ అంతా దీనికి వచ్చేసినారనమాట. ఆ విధంగా రెండో విధంగా ఏ విధంగా ఉత్పత్తిని నియంత్రిస్తుందంటే ఈ యొక్క పెద్ద కంపెనీలు చిన్న చిన్న కంపెనీలకు మరొక విధంగా ఉత్పత్తిని నియంత్రణ చేస్తాయన్నమాట. ఎట్లా అంటే బట్టలు, చెప్పులు, అదేవిధంగా స్పోర్ట్స్ పరికరాలు, ఇలాంటివన్నీ షూస్, ఇటువంటివన్నీ చిన్న చిన్న ఉన్నటువంటి ఈ యొక్క ఉత్పత్తి ఉన్నటువంటి సంస్థలకు ఒప్పందాలు కుదుర్చుకుని వాటిని తన కంపెనీ బ్రాండ్ పైన అమ్మడానికి ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనమాట. ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేటువంటి సంస్థలు వాస్తవానికి అవి మనకు ఆన్లైన్లో వస్తువులను అమ్మడానికి ఉన్నటువంటి సంస్థలు అనమాట. అయితే అవి ఏం చేస్తున్నాయి, కొన్నిసార్లు చిన్న చిన్న సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని అమెజాన్ బ్రాండో లేకపోతే ఫ్లిప్కార్ట్ బ్రాండో వేసుకొని వాళ్ళ కంపెనీ తరపునే మనకు అమ్ముతూ ఉన్నారనమాట. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ఇవన్నీ అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న కంపెనీల ఉత్పత్తిని కనుక నియంత్రించేటువంటి స్థాయికి పెద్ద కంపెనీలు వస్తున్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు. మొదటిది ఏంటంటే చిన్న కంపెనీలు కొనేస్తున్నాయి. రెండో అంశం ఏమంటే చిన్న కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని తమ బ్రాండ్ వేసుకొని ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఒక దేశంలో ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయి, అదేవిధంగా మార్కెట్ను కంట్రోల్ చేస్తున్నాయి,
పెట్టుబడిని కంట్రోల్ చేస్తున్నాయి. ఇన్ని విధాలా కంట్రోల్ చేస్తున్నాయి ఈ ఎంఎన్సీలు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా లాంటి దేశాల్లో ఎంఎన్సీలే ఆర్థిక వ్యవస్థనంతా నియంత్రణ చేస్తూ ఉన్నాయన్నమాట. మన దేశంలో కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మంది. గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని కంపెనీలు ఉంటాయి, అదేవిధంగా మనకు ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి. ఈ మధ్య 1991 నుంచి మనకు ప్రైవేటుకు ఎక్కువగా ద్వారం తెరవడం జరిగింది. ముఖ్యంగా మనకు రక్షణ, రైల్వేలు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు ఇవన్నీ ఒకప్పుడు మనకు ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా 1991 నుంచి, ఎందుకు ఆ సంవత్సరం నుంచి అంటే రష్యా విడిపోయిన తర్వాత మన దేశానికి పెద్ద మిత్రదేశం అనేది వ్యాపార పరంగా కోల్పోయింది. అప్పుడు మనం అమెరికా వైపు చూడాల్సి వచ్చింది. అమెరికా చెప్పినట్టు మనం వినాల్సి వచ్చింది. దాని ప్రకారం మనం ఆర్థిక సరళీకరణ చేసినామన్నమాట. అప్పటికే భారతదేశం అప్పుల్లో కూరుకొని ఉంది. తప్పని పరిస్థితుల్లో ఆర్థిక సరళీకరణ చేయడం వల్ల ఈ ప్రైవేటు ఎంఎన్సీలన్నీ భారతదేశానికి వచ్చి చివరికి ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. దానివల్ల భారతదేశం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది, సాంకేతిక పరిజ్ఞానం గణనీయంగా పెరిగింది. అయితే చిన్న చిన్న కంపెనీలు అన్నీ భారతదేశంలో దెబ్బతింటున్నాయి. మన దేశంలో ఈ చిన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ చిన్న సంస్థల యొక్క భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం, అంటే ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల యొక్క మనుగడను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఈ ఎంఎన్సీలు ఏవైతే ఉన్నాయో మల్టీనేషనల్ కంపెనీస్, వాటిని కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం మన ప్రభుత్వానికి ఉంది. అంటే మన దేశంలో టెక్నాలజీ పరంగా, పెట్టుబడి పరంగా వెనక ఉంది కాబట్టి వాటిని ప్రోత్సహించాలి. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందేటట్టు చూడాలి. వీటి మధ్య బ్యాలెన్స్ అనేది ఉన్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నమాట. ఈ విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ యొక్క అంశం చైనా ప్లాస్టిక్ బొమ్మలకు సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో చైనా ప్లాస్టిక్ బొమ్మలు ఎక్కువగా వ్యాపారం జరుగుతూ ఉంది. దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బొమ్మల పరిశ్రమకు బాగా దెబ్బతినడం జరిగింది. ఎందుకంటే చైనా బొమ్మలు చాలా చౌకగా మన దేశంలో అమ్మడం జరుగుతుంది. మన దేశంలో తయారు చేసేటువంటి బొమ్మలు కొంచెం ఎక్కువ రేటు ఉండడంతో ప్రజలందరూ చైనా బొమ్మలు కొనడంతో భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బొమ్మల పరిశ్రమ, ఇది ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కొండపల్లి, నిర్మల్, చెన్నపట్నం లాంటి బొమ్మలు ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఈ యొక్క చైనా బొమ్మలు భారతదేశం యొక్క బొమ్మల స్థానంలో రావడం. దీనివల్ల భారతదేశం యొక్క ఈ యొక్క బొమ్మల పరిశ్రమ బాగా దెబ్బతినిందనమాట. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇండస్ట్రీ, 2 రకాల ఇండస్ట్రీలు, ఇక్కడ బొమ్మల ఇండస్ట్రీలు చూడొచ్చు. మొదటిది చైనా వాళ్ళు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, అంటే బహుళజాతి సంస్థల్లో తయారు చేస్తున్నటువంటి బొమ్మలు చాలా చౌకగా వీటిని తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రెండవ చిత్రంలో ఉన్నటువంటి భారతీయ బొమ్మల పరిశ్రమ, ఇది ఒక కుటీర పరిశ్రమగా ఉండి ఇక్కడ చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే చైనా బొమ్మలేమో చాలా తక్కువగా చౌకగా రావడం జరుగుతుంది. మన భారతీయ పరిశ్రమ బొమ్మలు కొంచెం ఎక్కువ రేటు రావడం జరుగుతుంది. ఫలితంగా మన భారతీయ బొమ్మల పరిశ్రమ బాగా దెబ్బతినడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ గ్రాఫ్స్ చైనా టాయ్ ఇండస్ట్రీ అన్నమాట, బొమ్మలకు సంబంధించిన పరిశ్రమ ఏ విధంగా డెవలప్ అయిందో గమనిస్తే మనకు 2013 నుంచి 2016 మధ్య విపరీతంగా మనకు ఈ యొక్క బొమ్మల పరిశ్రమ అభివృద్ధి కావడం జరిగింది. దాదాపు 18.4 బిలియన్ల అమెరికన్ డాలర్లు దాని యొక్క అభివృద్ధి అనేది ఉంది. ఇక్కడ రెండో చిత్రంలో కూడా ఏ విధంగా చైనా బొమ్మల పరిశ్రమ డెవలప్ అయిందో చూడొచ్చు అన్నమాట. ఈ విధంగా చైనా విపరీతంగా బొమ్మల పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం, మన భారతదేశంలో విపరీతంగా వస్తువులను అమ్మడంతో మన భారతీయ పరిశ్రమ, బొమ్మల పరిశ్రమ దెబ్బతినడం జరిగింది. ఎంతోమంది ఈ కొండపల్లి, నిర్మల్, గోల్కొండ, చెన్నపట్నం లాంటి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి భారతీయ
ఈ బొమ్మల కళలు అంతరించడం, ఎంతోమంది ఉద్యోగాలు అంటే ఉపాధి కోల్పోయి రోడ్డు పాలన పడడం జరిగింది. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లో చైనా బొమ్మలు కొనకూడదు. భారతీయ బొమ్మలను కొనడం వల్ల మన దేశం యొక్క బొమ్మల పరిస్థితి, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఉపాధి కల్పించిన వారం అవుతాం. ఇక్కడ చూడండి, మన భారతదేశం యొక్క ప్రాచీన కాలం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయకమైనటువంటి మొదటి చిత్రం కొండపల్లి బొమ్మలు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కొండపల్లి బొమ్మలు. రెండవ చిత్రంలో భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క చేనేత పరిశ్రమ అంటే బొమ్మల పరిశ్రమ, ఇలాంటి బొమ్మలు మనం కొనడం వల్ల మన దేశానికి మేలు చేసిన వారం అవుతాం. అదేవిధంగా మన దేశంలో అనేక మంది ఉద్యోగాలు లేనటువంటి యువతకు ఉపాధి కల్పించిన వారం అవుతాం. కాబట్టి మనం చైనా ప్లాస్టిక్ వస్తువులను కొనకుండా భారతదేశంలో తయారయ్యేటువంటి ఈ కొండపల్లి, లేకపోతే నిర్మల్, గోల్కొండ, చన్నపట్నం లాంటి ఈ కొయ్య బొమ్మలను వాడడం వల్ల మన దేశానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే చైనా వస్తువులు ఎప్పుడైతే ఎక్కువగా కొంటామో ఆ చైనా వాళ్ళు అమ్మినటువంటి ఆ డబ్బును తిరిగి వాళ్ళు ఆయుధాల మీద ఖర్చు పెట్టడం, మన సరిహద్దుల్లో మనతో యుద్ధానికి రావడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి చైనా వస్తువులను మనం బ్యాన్ చేద్దాం. ఇది ప్రపంచీకరణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మిగిలిన అంశాలను మనము రెండో వీడియోలో చూద్దాం.